నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వార్తలు చదువుతుంది మీ మాధురి. పోలవరం జిల్లాలో చంద్రబాబు లోకేష్ పర్యటన. రంపచోడవరంలో మెగా పేరెంట్స్ టీచర్స్ 4.0 మీటింగ్. విద్యార్థుల బంగారు భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎస్కేవిటి స్కూల్ పీటీఎంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శాకంబరిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. దేవి చౌక్ కు భారీగా తరలివచ్చిన భక్తజనం. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కార్యాచరణ. మెగా పేటీఎంలో ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి. జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజల నిగ్గు తేల్చాలి. జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని నడిపిస్తున్నాం. P4 కార్యక్రమంతో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నాం. అప్పులు కాదు, ఆదాయాన్ని పెంచాలి. పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ దిశగా ఇప్పటికే బలమైన అడుగులు వేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం ఆర్థిక సాయం మాత్రమే కాదని, తల్లిని, గురువును గౌరవించడమే దీనికి అసలు లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 43,000 పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఈ మెగా పీటీఎం అన్నారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, విద్యాశాఖ ఉన్నతాధికారులు కోన శశిధర్, కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం రెండో అడుగు వేస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకో పక్కన మాకున్న అద్భుతమైన ఉపాధ్యాయులు ముగ్గురం అనుసంధానం అవుతేనే నేనే మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో, తీసుకురావాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను. రంపచోడవరం నియోజకవర్గం వచ్చినప్పుడు నాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఈ నేలలోనే పోరాటం ఉంది, ఈ నేలలోనే పౌరుషం కూడా ఉంది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల, గొప్ప నేల రంపచోడవరం. గిరిజన ఆత్మగౌరవానికి పోరాడిన గొప్ప నేల ఈ రంపచోడవరం గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్రం జ్యోతి వెలిగించారు. ఆ జ్యోతి దేశభక్తిగా ఆనాడు మారింది. ఒక అల్లూరి సీతారామరాజు గారు, గత్తం దొరగారు, మల్లు దొరగారు, కొమరం భీం గారు చేసిన పోరాటాలే ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకం. రోజు చెప్తున్నా, తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే
మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం. తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తుందని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పేపర్ మిల్స్ సిఎస్ఆర్ నిధులు 34 లక్షలతో నిర్మించి ఆధునికీకరించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసే బలమైన పునాదులే భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ఈ స్కూల్ నుంచి చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండి విద్యా సంస్థ పేరు గర్వంగా చెబుతున్నారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రిన్సిపల్ ఎంవివి సుబ్రహ్మణ్యం, దుర్గా ప్రసాద్, బర్ల గిరిజ, శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన స్కూల్ సెలక్షన్ జరిగింది సారు అదే మన విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున నేను కూటమి ప్రభుత్వంలోని సూపర్ 6లోని చాలా ముఖ్యమైనది, కీలకమైనది తల్లికి వందనం. గత ప్రభుత్వం మాదిరిగా ఎంతమంది పిల్లలు ఉంటే అందులో ఒకరికి వేయడం కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి కూడా వేసే బాధ్యత మేము తీసుకున్నాం. నిన్ననే నేను ఒక వార్డులో వెళ్తున్నప్పుడు ఒక తల్లి వచ్చి నాతో చెప్తా ఉన్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారని, 3కి కూడా డబ్బులు పడ్డాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమందికి పడ్డాయో డబ్బులు ఒకసారి చేతులు ఎత్తగలుగుతారా? మీ అందరికీ కూడా అభినందనలు. పడని వారు అధైర్యపడద్దు, ఇంకా అకౌంట్స్లో పడుతూనే ఉన్నాయి. కేవలం ఈ నియోజకవర్గాల్లో మీకు పడలేదమ్మా, ఒక చెయ్యి ఎత్తారు, ఇంకా పడుతూనే ఉన్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలో 45,716 మందికి ఈ నియోజకవర్గంలోని తల్లికి వందనం డబ్బులు వేసామని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. దాని విలువ 60 కోట్లన్న విషయాన్ని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే 45,716 మంది విద్యార్థులు, కానీ తల్లుల సంఖ్య 34,040 మంది. అంటే గతంలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ 34,000 అంటే వాళ్ళు ఇంకా కోతలు పెడతారు, వాళ్ళకి అలవాటే కాదు, 30,000 మందికి వేసి ఉండొచ్చు. అంటే 30,000 మందే. తల్లులు ఎంతమంది అయితే పిల్లలు ఒకలే కాబట్టి ఒకరికి ఇస్తారు కాబట్టి 30,000. కానీ ఈ రోజున 34,040 మంది తల్లులు వారి పిల్లలైన 45,716 మందికి 60 కోట్ల రూపాయలు కేవలం ఈ నియోజకవర్గంలోనే పడ్డాయి అని అంటే గమనించండి. రాష్ట్రంలో సుమారుగా 10,120 కోట్ల నిధులని ఈ ప్రభుత్వం కేవలం తల్లికి వందనం మంజూరు చేసిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా ప్రత్యేకించి మన ఎస్కేవిటి స్కూల్ రావాలని చెప్పన్నారు. మన ఎస్కేవిటి స్కూల్కి చాలా అనుకుంటుంది సార్తోనూ మేడంతో కూడా. ఎందుకంటే 2022-23లో అప్పుడు గౌరవ ఆదరణ భవన్ ఎమ్మెల్యే అనేవారు. అప్పుడు ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేవు. బాత్రూమ్స్ ఇచ్చినప్పుడు 7 లక్షలు శాంక్షన్ చేయించి మన బాత్రూమ్స్ కట్టడం జరిగింది. అప్పుడు వేరే గవర్నమెంట్ అయినా సరే ఆడపిల్లలు చాలా చదువు చేసుకుని మనకి బాత్రూమ్ కట్టించారు. ఇప్పుడు ఆడపిల్లలు హ్యాపీగా అక్కడ ఉన్నారంటే కారణం మన వాళ్ళ కుటుంబమే. ఎందుకంటే తర్వాత ఇక్కడ మనకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు, ఆదాయం వస్తుంది చెప్పని వాళ్ళు కృషి చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. దాని వచ్చి ఆదాయం కంపెనీ జరుగుతున్నాయి. ఇలా మన స్కూల్కి ఎన్నో సేవ చేశారు. ఈరోజు కూడా
మన ఈరోజు మన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండడానికి పైన 40 లక్షల రూపాయలు ప్రత్యేకంగా కృషి చేసి అది చేసే మొత్తం దానికి కృషి చేశారు సారు చేసి మనకి ఈరోజు మన పైన వాళ్ళు కూడా ఓపెనింగ్ చేశారు, ఇప్పుడు ఓపెనింగ్ చేశారు. త్వరలో పిల్లలకి ఆ పైన క్లాసులు దొరుకుతాయి, పిల్లలు క్లాసులు జరుగుతుందో హ్యాపీగా దాన్ని ఇంకా చేస్తా చెప్పి చేస్తున్నారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో వించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కనకదుర్గమ్మ శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఆషాఢమాసం సందర్భంగా గత 25 సంవత్సరాలుగా శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా అలంకరించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్ని రకాల కూరగాయలతో శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పారవశ్యం చెందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు దొంతంశెట్టి వెంకటకాళహస్తి, ఆలయ కమిటీ సెక్రటరీ అల్లక సాంబం మాట్లాడుతూ భక్తులందరి సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ఈ నెల 25వ తేదీ శనివారం దేవి చౌక్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీదేవి బాలాత్రిపుర దేవతాయ నమః. హరి ఓం. శ్రీదేవి చౌక్ రాజమహేంద్రవరం దేవి చౌక్లో వేయించేసి ఉన్నటువంటి బాలాత్రిపుర అమ్మవారి దేవస్థానం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు కమిటీ వారి సహకారంతో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడమైనది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో దశమి ఏకాదశి కలిసినటువంటి ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశాం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. అమ్మవారిని అందరూ కూడా దర్శించి స్మరించిన వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యములు, భోగభాగ్యములు, సిరి సంపదలు, పాడి పంటలతోటి అందరూ వదిలుతాం. అటువంటి ఈ రోజున మనం అమ్మవారిని సేవించుకున్నాం కాబట్టి ఎవరైతే అమ్మవారిని సేవించుకున్నామో వారికి ఆయురారోగ్యం, సిరి సంపదలతో సంపూర్ణంగా ఆయురారోగ్యం వదిలుతారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శాకాంబరి అలంకరణ. జై భవానీ. ఇది 25వ సంవత్సరం అండి. గత 20 సంవత్సరాలుగా మనం అమ్మవారికి అలంకరించి చేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే రేపు కూడా ఉదయం, రేపు మధ్యాహ్నం అందరికీ భోజనాలు అమ్మవారి ప్రసాదంతో, శాకాంబరి అమ్మవారి ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్నప్రసాదం సంతర్పణ జరుగుతున్నది. జై భవానీ. దేవి చౌక్లో వెలిసిన రాజరాజేశ్వరి ఆ మహాతల్లి యొక్క శాకాంబరి దివసం ఈవేళ జరుగుతుంది. శుక్రవారం పూటనే భక్తులందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అష్టైశ్వర్యాలతో తొలదూగాలని మేము దేవి ఉత్సవం కోరుకుంటున్నాం. ఎందుకంటే భక్తులందరూ కూడా అమ్మవారంటే మహాప్రీతి, మహా నమ్మకం. అమ్మవారంటే ఆ దేవతల దైవాల వారి కుటుంబం సుఖంగా ఉండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ కలకలాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా ఉత్సవ కమిటీ తరపున కోరుకుంటున్నాం. అలాగే రేపు భక్తులందరికీ కూడా శనివారం నాడు ఉదయం అమ్మవారి యొక్క తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు యాజమాన్యం దేవీ ఉత్సవ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకుని వస్తున్న సమూల మార్పుల కారణంగా ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలలో విద్యార్థుల శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గూడ్స్ గేట్ వద్దనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమ కావడంతో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని, త్వరలోనే కలెక్టర్ను తీసుకుని వచ్చి అన్ని వివరంగా చూపిస్తామని తెలిపారు. అందువల్లనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంకా అదనపు తరగతి గదులు, లెబొరేటరీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనంతో పాటు టెక్స్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారం తదితర అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అనంతరం హోటల్ ఆపరేషన్స్ గ్రూప్ క్యాంటీన్ను ప్రారంభించారు.
ప్రిన్సిపల్ ఎన్ శ్రీదేవి, వీటీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కె రుద్రమదేవి, జీజేసీ రిటైర్డ్ లెక్చరర్ ఏ శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ, మహాలక్ష్మి మార్కెట్ చైర్మన్ నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రతిష్టాత్మకంగా మెగా టీచర్స్, పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులతోటి ఉమ్మడి సమావేశాలు భారీ ఎత్తున రాష్ట్రం అంతా నడుస్తున్నాయి. పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగలాగా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునే భారీ ఎత్తున 10,120 కోట్ల రూపాయలతోటి తల్లికి వందనం రెండవ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట తప్పలేదు, మడం తప్పలేదు. ఇది కాకుండా ఈ సంవత్సరం అదనంగా ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, తక్కువ వేతనాలు కలిగిన కుటుంబాలకు కూడా పెన్షన్ తల్లికి వందనే వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారం వాళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంది. ఒకటి, తల్లిదండ్రులను మేల్కొల్పి వాళ్ళ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఈ కార్యాచరణ. ఎప్పుడు లేని విధంగా నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్షీట్స్ కానీ, ఆఖరికి నోట్స్ కూడా, ఖాళీ పేపర్లు కూడా వారికి చేతికిచ్చే కాన్సెప్ట్ని ఇవాళ లోకేష్ గారు అమలు చేయడం జరుగుతుంది. ఐటీలో వస్తున్న ప్రపంచాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళకి ఐప్యాడ్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. మధ్యాహ్న భోజనం, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా మంచి భోజనం పెట్టే కార్యక్రమం. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో దాదాపుగా 55 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం అమలవుతోంది. 55 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు కూడా ఈ జూనియర్ కాలేజీలో ఇవాళ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సరేపల్లి రాధాకృష్ణ గారు పనిచేసిన ఈ కళాశాల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది పిల్లలు, 1400 పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ ఉందన్న భావనలో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్నారు. దీన్ని మెరుగైన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం జరగాలి గట్టిగా. ఆగిపోయిన టాయిలెట్లు కంప్లీట్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి దీనికి ఎలాగైనా సరే నిధులు ఇచ్చి పుష్కరాల లోపల దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఎందుకంటే పురుగు పుట్ల రావడం, పాములు వచ్చే కార్యక్రమం ఇవన్నీ రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. కొంత మెరక వల్ల క్లాస్ రూమ్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి, ఇవన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక త్వరలోనే ఎస్టిమేషన్లు చేసి ఈ కళాశాలను ఒక మంచి కళాశాలగా తీర్చిదిద్ది, మరి ప్లే గ్రౌండ్ తక్కువ ఉన్నా కూడా ఆటల్లో కూడా తరఫీదు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. మరి అందరికీ అభినందనలు చేస్తూ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కావాల్సిన మౌలిక సదుపాయాలు 4 క్లాస్ రూమ్లు కూడా అదనంగా కావాల్సి ఉంది. క్లాస్ రూమ్లు సరిపోవట్లేదు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసాం. అటు కాక 2 క్లాస్ రూమ్లు, ఇక్కడ ఒక 4 క్లాస్ రూమ్లు, ఒక 6 క్లాస్ రూమ్లు వస్తే కొంత మేలు అవుతుంది. ల్యాబ్ను కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కోసం అనుసంధానం చేసేదానికి సరైన సౌకర్యాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. దీని మీద దృష్టి సారించి రాబోయే ఈ 1 year లోపల దీని సంగతి అటో ఇటో తేల్చేదాకా నిద్రపోకుండా పనిచేస్తాను. తీసుకుని 10 days అయ్యింది. 10 daysలోనే మన ఎమ్మెల్యే గారు మన కాలేజీకి రావడం అన్నది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైనా సమస్య ఉందంటే తెలియజేసేది మొదటిగా మన ఎమ్మెల్యే గారికి. ఈ ఎమ్మెల్యే గారు మనకి గోరంట్ల బుక్కయ్య చౌదరి గారు తన ప్రజా జీవితంలో ఈ కాలేజ్లో చాలా అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్తే ఈ కాలేజీ ఏ సమస్య ముందు ఆయన చెప్తారు. అది ఎందుకంటే సీనియర్ నాయకులకే చెల్లుబాటు అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచో 35 సంవత్సరాల నుంచి ఈయన ప్రజా జీవితంలో ఉన్నారు. కాబట్టి ఈ కాలేజీ గురించి ఇంచు టు ఇంచు తెలిసిన వ్యక్తి మా ఎమ్మెల్యే అవడం, మా కాలేజీ ఎమ్మెల్యే అవడం మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. కారుణ్యానంద స్వామి పవిత్ర ఆశయంతో నెలకొల్పిన పవిత్ర ప్రదేశం గౌతమి జీవ కారుణ్య సంఘంలో క్షుద్ర పూజలు నెగ్గు తేల్చాలని సంఘ మాజీ చైర్మన్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రకటించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవకారుణ్య సంఘం వెనుక వైపు గోశాల దగ్గర క్షుద్ర పూజలు నిర్వహించినట్టు తెలుస్తోందన్నారు. ఇందుకు సంబంధించి గోతులు తవ్వడానికి ఉపయోగించిన వాహనాలు, టెంట్లు వేసి పూజలు నిర్వహించడం వంటి ఆధారాలు ఉన్నాయని, అలాగే మీడియాలో కూడా కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈవో తారకేశ్వరరావు ఈ విషయమై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారని కొండబాబు ప్రస్తావించారు. ఈ కేసు ఏమైందో మాత్రం బహిర్గతం కాలేదని అన్నారు. ఈవోకి తెలిసే అక్కడ క్షుద్ర పూజలు జరిగాయన్న వాదన వినిపిస్తోందని, అయితే ఈవోఏ ఫిర్యాదు చేయడం చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కొండబాబు వాపోయారు. క్షుద్ర పూజల వ్యవహారం గురించి స్థానికులు చాలామంది భయాందోళనలకు గురవుతున్నారన్నారు. అక్కడ క్షుద్ర పూజలు ఎందుకు జరిగాయి, ఎవరి ప్రోద్బలంతో ఎవరు చేయించారు,
వంటి విషయాలు తేల్చాలని 2 చేతులు జోడించి ఈవోని కోరుతున్నానని తెలిపారు. ఆయన మరి దీన్ని ఆయన పవిత్రంగా ఉండేటటువంటి సంస్థకి చెడ్డ పేరు తీసుకురాకూడదనేటటువంటి ఆలోచన విధానంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా, లేకపోతే దాన్ని ఏం జరిగిందో పత్రికాముఖంగా వెల్లడిస్తారా? దాన్ని నేను కోరుతున్నాను. ఆయన నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఆయన ఆశయ సిద్ధాంత ఆలోచన విధానానికి, ఆ సేవా దృక్పథానికి ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టయితే మీరు ఏం జరిగింది అనేటటువంటిది బయటికి వెల్లడించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవో గారి తారకేశ్వరరావు గారిని 2 చేతులతోటి నమస్కరిస్తూ మరి వారిని వెల్లడించమని చెప్పేసి నేను కోరుతున్నా. దీన్ని మనందరం కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే పత్రికా ముఖంగా ఉన్నటువంటి మీ అందరూ కానీ, అలాగే వీళ్ళందరూ కూడా ఏంటి క్షుద్రపూజల యొక్క కలకలం ఏంటి, ఆ విధానం ఏంటి అనేటటువంటిది మరి ఆలోచించాలని, ఒకవేళ ఇది కానీ వెల్లడించకపోతే నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ కేసు వేసి దాని పూర్తి స్థాయి విచారణ జరిపించే విధంగా ఆలోచిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇది మీరు వెంటనే మరి చాలా కాలాతీతం అవుతుంది కాబట్టి మీరు చాలా వరకు దీన్ని మీరే పబ్లిక్ చేసి ఏం జరిగిందో పబ్లిక్ చేస్తే మంచిదని చెప్పేసి ఈవో గారినే, నేను రాజకీయాల జోలికి పోవట్లే, అందులో రాజకీయాల జోలికి పోయి ఇచ్చారు కానీ నేను రాజకీయాల జోలికి పోవట్లే. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఈవో బాధ్యత పూర్తిగా. ఆయన మీద నాకు కక్ష ఏం లేదు, ఆయన మీద వేరేది ఉద్దేశం లేదు. రాజమండ్రి యొక్క పవిత్రమైనటువంటి గోదావరి మధ్యలో గోదావరి నీళ్ళు తాగుతున్నటువంటి మనమందరం కూడా ఈ పవిత్రతను కాపాడాలి. ఈ క్షుద్ర పూజలు అనేటటువంటిది ఏం జరిగింది, దేన్ని బలిచ్చారు, కోడినా మేకనా మనిషినా గోమాతనా ఎవరిని బలిచ్చారు, లేకపోతే ఇవ్వకపోతే నిమ్మకాయలు పెట్టి వదిలేశారా, ఏంటి అసలు దీని మర్మం ఏంటి అనేటటువంటిది బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేటీఎం 4.0 సమావేశానికి రాష్ట్ర శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశాకిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుడుపూడి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుగానే చెప్పినట్టుగా ఈ నెల 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోతే సచివాలయానికి వెళ్లి చెక్ చేయించుకోవాలని, వారికి అవసరమైన ఆ సహకారాన్ని తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పాఠశాలలో 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు 5,000 ఇస్తామని ప్రకటించడంతో విద్యార్థులు స్ఫూర్తి పొందారన్నారు. నెహ్రూ నగర్ నుంచి విద్యార్థులు రోడ్డు దాటి ఆర్ట్స్ కళాశాల వైపునకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల సమూల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి తల్లిదండ్రులు చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్, కూటమి నాయకులు వేణు, కె వెంకటేశ్వర్లు, వనపర్తి సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం మన మెగా పేరెంట్స్ డే సంవత్సరం 2 సార్లు మనం జరిగే కార్యక్రమంలో మొట్టమొదటి రోజు ఈరోజు తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈరోజు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో సుమారు ఒక పండగ వాతావరణంలో ఉదయం 9 నుంచి కూడా ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది. టీచర్స్ అలాగే హెచ్ఎం గారు కూడా చాలా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఈరోజు స్థానిక నాయకులు మేము అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 కూడా అలాగే వేసాం. అలాగే ఇంకా ఈ సంవత్సరం ఇంకా
పిల్లలు పెరిగారు. అయినా సరే ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా 98%, ఎందుకంటే ఆ 2% కూడా కొద్ది కరెంట్ బిల్లులు కొద్ది ప్రాబ్లం ఉండి ఆ 2% కొద్దిగా పడలేదు అంటున్నారు. అది కూడా ఆ కరెంటు బిల్లు కూడా సరి చేసుకుని వాటికి కూడా వచ్చే విధంగా ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో అంతమందికి కూడా తల్లికి వందనం వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రం పక్కన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం తగ్గకుండా ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి సుమారు 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళా జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా 2,500 పోస్టులు ఇంకా ఖాళీ ఉంటాయి. వాటిని కూడా భర్తీ చేసే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా 16,500 పోస్టులని ఖాళీగా ఉంచి ఎంతోమంది డిఎస్సి చేసిన వాళ్ళని నిరుద్యోగులుగా 5 సంవత్సరాలు తిప్పిన ఘనత ఈ ప్రభుత్వం అయితే. స్థానిక గౌతమ ఘాట్లో వించేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు తృతీయ సంవత్సరం ఘనంగా ముగిశాయి. ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు దంపతులు ఈ పూజలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు అయ్యప్ప స్వామి వారి ఆలయం పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా నేతి వెంకట శేష రమేష్ కుమార్ శర్మచే అమ్మవారికి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తమ గోత్రనామాలతో 9 రోజుల పాటు కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు ఈ పూజలు ప్రతిరోజు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పూజ చేసిన పసుపు, కుంకుమ, గాజులు విశేష ప్రసాదంగా అందజేశారు. ఆలయ ట్రస్టీ పొలసానపల్లి హనుమంతరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, గురుస్వాములు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే, మిరియాల శ్రీను, పిచ్చుక సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నక్షత్ర
రాజమహేంద్రవరంలో 19వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ పెద్దలందరికీ జేఏసీ చైర్మన్ బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బమిడిపల్లి బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జేఏసీ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా నిర్వహించిన సందర్భంగా కమిటీ ప్రతినిధులను అభినందించారు. భాగవతి కృష్ణ, తుట్టగుంట అజయ్, బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బాపు, రెండు చింతల శ్రీనివాస్, కోలగంటి రమేష్, బమిడిపాటి సుబ్బారావు, ఇంద్రగంటి పవన్, కోలగంటి నాగరాజు, పోరంకి సాయిరాం, పెద్దింటి సత్యనారాయణమూర్తి, బుజ్జి, చంద్రబట్ల బ్రహ్మాజీ, ఘాతావగ్నల నరసింహమూర్తి, పొక్కులూరి రవికుమార్, దుర్వాసుల సత్యనారాయణ, మామిళ్లపల్లి అయ్యప్ప, కోలవెన్ను శ్రీరామ్, ముఖ్య సర్వేశ్వరరావు, మామిళ్లపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం జిల్లాలో చంద్రబాబు లోకేష్ పర్యటన, రంపచోడవరంలో మెగా పేరెంట్స్ టీచర్స్ 4.0 మీటింగ్. విద్యార్థుల బంగారు భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యం, ఎస్కేవిటి స్కూల్ పీటీఎంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శాకంబరిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ, దేవి చౌక్ భారీగా తరలివచ్చిన భక్తజనం. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కార్యాచరణ, మెగా పేటీఎంలో ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి. జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజల నిగ్గు తేల్చాలి, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.